హే గేస్ మామ అందరికీ ఇంకా తినడమే కానీ ఇంకా వర్కౌట్లు అయితే ఏం చేయట్లేదు. మనం ఇప్పుడు వచ్చేసి జిమ్ అయితే చేస్తున్నాం మా. ఇంకా చాలా రోజులు అయితే అయిపోయింది మా. ఒక గేస్ కింద వచ్చేసి ఎవరో పిలుస్తారు మా. తొందరగా వచ్చేసి కింద అయితే వెళ్ళైతే చూద్దాం అనమాట. తాత అనుకుంటా, తాత వయసులాగే ఉందనమాట. గేస్ ఎవరు గేస్ ఎవరు లేరు. ఒక గేస్ ఇక్కడైతే ఉన్నారు. తాత చెప్పండి తాత. మన సిటీలో ఆర్సీ ఇండియన్ ట్రక్ అయితే వచ్చిందంట బాబు. ఇంకా వెళ్ళి తీసుకురా. ఇంకా శింక్షన్ గడికి ఇలాంటివి అంటే ఫేవరెట్ కదా. ఇంకా కొత్తగా అయితే వచ్చిందంట. అవునా తాత, ఏంటి తాత ఇప్పుడు చెప్పేది గేసుకొచ్చు మా. ఇంకా రాముగాడు అమ్మకపోతే ఇంకా మంచిది అనమాట. గేస్ ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. ఆర్సీ ఇండియన్ ట్రక్ అంటే మోడదు అనమాట. గైస్ ముందర బెల్లస్ గేమ్ మా. అరే అది మేము రా తీసుకునేది, నువ్వు కాదు. అది ఆర్సీ ట్రక్ ఇండియన్ ట్రక్ మేము తీసుకుంటాం, నువ్వు తీసుకోవడానికి లేదు. అంటే కథ గైస్ వచ్చి వచ్చేసి బెల్లస్ గేమ్ వాళ్ళు నాటకాలు అయితే పెడుతున్నారు అనమాట. నేను ఇప్పుడే బయలుదేరుతున్నా అంటే నాకు ఇంకా బీపీ లేపడానికి వీళ్ళు మేము కొంటున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని. వేసి వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఇంత వీళ్ళకి పెడితే ఇంకా వద్దు ఇంకా రాకెట్ లాంచర్ తెచ్చి కొట్టేద్దాం, మన టైం వేస్ట్ అనమాట. వేసి కొట్టేద్దాం అనమాట. లేట్ చేయకుండా గురి కూడా చూసుకునే పట్టలేదు. ఒక కేసు మొత్తానికి వచ్చేసి అందరినీ అయితే కొట్టేసాం అనమాట. ఫినిష్ మాగా వేసుకోవచ్చు. కథలు వద్దాము అంతా వేసుకొచ్చి మొత్తానికి అయితే అందరినీ అయితే కొట్టేసాం. ఇంకా మన 100 వై తీసుకొని అయితే జై అని వెళ్ళిపోదాం అనమాట. వీళ్ళు ఏందేమో మళ్ళీ పోలీసులు ఏందేమో వీళ్ళు అద్దుమానం అయితే అయిపోతున్నారు. అరే వాళ్ళని కొడితే వీళ్ళకి ఏదో ఏ బాధ వచ్చేసిద్దో నాకైతే అర్థం కాదు మామ. ఎర్రీ డాష్లకి ఒక కేసు నో ప్రాబ్లం అనమాట. గైస్ ఇది వచ్చేసి జెట్ ఫర్ కంటెంట్ పర్పస్ మామ. ఎవరైతే సీరియస్గా తీసుకోకండి. గైస్ మొత్తానికి అయితే అందరినీ అయితే కొట్టేస్తున్నాం అనమాట. లాస్ట్కి మొత్తానికి అయితే కొట్టేసాం. గైస్ వీళ్ళ వల్ల నా 100 బైక్ పగిలిపోయింది. గైస్ నాకు వస్తుంది, చాలా కోపం వస్తుంది మా వాళ్ళని చూస్తుంటే. మన థార్లో అయితే పెట్రోల్ అయితే లేదు మా. కాబట్టి ఇలా పోలీస్ కార్ తీసుకుని అయితే పరారైతే అయిపోదాం అనమాట. లేకుంటే ఏంది గేస్ ఖాతాలో పడిపోతున్నారు ఒక్కొక్కడు గేసలమో. ఇంకా మన శింక్షన్ గడి సర్ప్రైజ్ అనమాట. వాళ్ళ స్కూల్ నుంచి రాగానే ఎందుకంటే ఇండియన్ ట్రక్ అయితే కొనబోతున్నాం అనమాట. అది కూడా ఆర్సీ అనమాట. అది చాలా ఫేవరెట్. కార్స్ వచ్చినా హెలికాప్టర్స్ వచ్చినా మమ్మీ అది కొని అంటున్నాడు అనమాట. ఇంకా వాడికి తెలియని ముందు మనం అయితే వచ్చేసాం అనమాట. తీసుకొచ్చి మొత్తానికి వచ్చేసి వచ్చాం అనమాట. రామేశ్వరం దగ్గరికి వచ్చేసానికి దిగేసాం అనమాట. మొత్తానికి వచ్చేసి గేస్ ఇక్కడేంటి మా గొండ అనుకుంటాడు. గోల్డ్ కార్ మౌల్ లేదు దగ్గర, ఎందుకు ఇండియాతో పెంట మనకు వచ్చేసి ఒక కేసు లోపలికి వెళ్ళి ఇంకా మాట్లాడదాం రాము గడితో. అరే రాము ఇంకా నాకు వచ్చేసి ఇంకా ఆర్సీ ఇంకా ట్రక్ అయితే వచ్చిందంట, ఇండియన్ ట్రక్. అది ఇచ్చేరా నాకు. రోజు ఇస్తాళ్ళు కానీ నువ్వు వచ్చేసి అది కారు బయట నా స్కార్పియో కార్ ఉంది, అది వచ్చేసి మాడిఫై చేయించుకురా. లేకుండా అక్కడ వచ్చేసి గుండా ఉన్నారు కదా, ఆయనకైతే ఇచ్చేస్తా. ఇంకా అది వచ్చేసి ఆర్సీ ఇది ట్రక్. అరే ఖాతాలో వద్దురా. అరే ఎందుకు రా నాకు భయపట్టేస్తా అసలుకి. నేను మన శింక్షన్ గారికి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు. ప్లీజ్ రా రే, నేను చేయించుకుని వస్తాను ఎవరికమ్మా సరేనా. సరే తొందరగా వచ్చేసి మళ్ళీ గీసుకొచ్చి మన రాముగాడు కూడా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు. గేసి ఏందిమో ఇంకా నేనేం చెప్పాను గేసి ఒక గేసి వెళ్ళిపోదాం అనమాట. ఆ గుండాతో మనకి ఎందుకు గేసి ఇంకా చాలా ఉన్నట్టు అన్నాడు అనమాట. ఆడి దగ్గర వచ్చేసి గోల్డ్ కార్ ఉంది మామూలుగా ఉండదు అనమాట. చలో మా లేట్ చేయకుండా అయితే తొందరగా వెళ్ళిపోదాం అనమాట. చలో గీసి చలో మా మీరు ఇంకా లైక్ చేద్దామో ఏం చేస్తున్నామో. వీడియో వచ్చేసి తొందరగా వచ్చేసి లైక్ అయితే వేసుకోండి అనమాట. అట్లాగే కమెంట్ సెక్షన్ స్క్రోల్ చేయగానే హైప్ బటన్ అయితే ఉంటుంది. ఇంకా హైప్ అయితే చేసేయండి మమ్మ. గేసుకొచ్చి ఇంకా వచ్చేసాం అనమాట. ఇంకా గరాజ్ అయితే వచ్చేసి సరిగ్గా అయితే పని చేయట్లేదు. సెన్సార్ వచ్చేసి గేట్ అది ఇంకా రిపేరింగ్ అయితే చేయాల్సి ఉంది. దాన్ని ఒక వేసుకొచ్చి మొత్తం వచ్చేసి మనం వచ్చేసి బ్లాక్ అయితే పెట్టించున్నాం అనమాట. బాడీ కలర్. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ వచ్చేసి పెట్టుకుందాం. గేస్ రాముగాడు వచ్చేసి బ్లూ అయితే పెట్టిమన్నాడు అనమాట. గ్లాస్ వచ్చేసి కాబట్టి బ్లూ అయితే పెట్టిద్దాం అనమాట. ఎందుకు గేస్ అంత హెవీగా అయితే రెడీ అయిపోతున్నాడు మన గర్ల్ ఫ్రెండ్ కోసం అనుకుంటా. గేస్ లేట్ చేయకుండా మనకి ఎందుకు లేండి, మనకు వచ్చేసి ఇండియన్ ట్రక్ అయితే కావాలంతే అనమాట. గేసుకొచ్చి మొత్తం వచ్చేసి ఇంకా హైట్ కూడా పెంచేస్తాం. ఇంకా నైట్రోజన్ బూస్టర్స్ కూడా ఇద్దామా. ఆగండి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్టిక్కర్స్ కూడా పెట్టిద్దాం. గేస్ ఒక గ్యాంగ్ లాగా అయితే చేయించాలన్నమాట. స్టిక్కర్ వచ్చి వేసుకొచ్చి గుండాలాగా వేయించారనమాట. వెనకాల కూడా వేయించామో. ఇంకా స్టిక్కర్స్ ఇంకా డోర్స్ దగ్గర కూడా వేయించేసాను అనమాట. రెండు బాగుండదు అనమాట. హెవీగా తీపించామో. కారు మాత్రం సరిగ్గా తీపించాం. రాముగడి చెప్పని కూడా నేనైతే ఫిట్ చేపించేది. ఇంట్లో వచ్చేసి నైట్రోజన్ బూస్టర్ ఇంకా డ్రిఫ్ట్ కొడితే రెడ్ కలర్ ఇంకా స్మోక్ కూడా పెట్టించేసాం. చలో ఇంకా తొందరగా వెళ్ళిపోదామో లేట్ చేయకుండా. అరే ఏంట్రా ఈ ట్రాఫిక్ ఏంది ఇది ఒకసారి ఆగండి ఇంకా అటు సైడ్ నుంచి వెళ్ళిద్దాం ఒకసారి అయితే చూద్దాం అనమాట. ఎందుకు గేసి వీళ్ళు అద్దుమానం అయిపోతున్నారు, గొడవ పడుతున్నారు గేసి ఏమాత్రం నాకు తెలిసినంత వరకు గొడవ అయితే పడుతున్నారు అనుకుంటా. అందుకని ట్రాఫిక్ అయితే జామ్ అయితే అయిపోయింది. ఏం చేస్తారంటే నాకు వచ్చే కోపానికి రాకెట్ లాంచర్తో వద్దులేండి ఇంక ఎందుకు చెప్పడం. ఇది బుల్లెట్ వేస్తే అయిపోద్ది మొత్తానికి వచ్చి ట్రాఫిక్ అయితే క్లియర్ అయితే అయిపోతుంది అనమాట. మొత్తానికి అయితే క్లియర్ అయితే అయిపోయింది గైస్. ట్రాఫిక్ చేసి మొత్తం అయితే అన్నీ అయితే బ్లాస్ట్ చేస్తాం గైస్ అంతే లేకుంటే ఇంకా రోడ్ల మీద పంచాయతీ ఏంది గైస్. ఒక గేస్ లేట్ చేయకుండా ఇంకా మన తీసుకొని వెళ్ళిపోతాం. ఈ పోలీసులు వచ్చేసారు మళ్ళీ. ఏంది గైస్ ఇంకా వీళ్ళని కొట్టయితే ఓపిక అయితే లేదనమాట. నాకు వచ్చేసి ఇంకా పరారైతే అయిపోదాం పండుగ గేసి. ఇంకా లేట్ చేయకుండా తొందరగా అయితే రామేశ్వరం దగ్గరికి వెళ్ళి ఇంకా ఇచ్చేద్దాం అనమాట. ఇచ్చేవాడిని ఇక అసలుకే నేను ఇది చేస్తానంటే ఈ కారు పల్టీలు ఎత్తి కొట్టేస్తుంది వేసుకొచ్చి లేట్ చేయకుండా తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. లేట్ చేయకుండా జల్దీ వెళ్ళిపోదాం అనమాట. ఏంది గైస్ ఈ పోలీసులు మూలని తాపాలన్నమాట. వీళ్ళు వచ్చేసి ఈనేలాగలు అయితే వెళ్ళారు అనమాట. వేసుకొచ్చి మొత్తానికి అయితే ఒక్కొక్క మూలని అయితే ఆపేసి వీళ్ళు వచ్చేసి రాకెట్ లాంచర్ అయితే ఎత్తుకొట్టేస్తున్నామో. వేసుకొచ్చి ఇంకా ఆ కారణం కూడా పేల్చేద్దాం గైస్. నాకు వస్తున్న కోపం అయితే అలా ఉందేమో. వదిలేచ్చు కదా ఇంకా నేను మంచి కోసమే చేసా కదా. ఇంకా ట్రాఫిక్ క్లియర్ చేసి అయినా కూడా వచ్చేస్తున్నారు అనమాట. వేసుకొచ్చి మొత్తాన్ని అయితే ఫినిష్ అయితే చేస్తామో. ఇంకా చూసుకొచ్చి మన స్కార్పియో కార్ తీసుకొని అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం రామేశ్వరం దగ్గరికి. మొత్తానికి అయితే పోలీసులు అయితే అందరినైతే
ఇంకా ఫినిష్ అయితే చేస్తామో అద్దుమాన అయిపోతున్నారు గేస్, రోజు రోజుకి మితిమీరిపోతున్నారు అనమాట. వచ్చేసి ఒక గేస్ మొత్తానికి అయితే వచ్చేసాను అనమాట. మాటలనే మన రామేశ్వరం దగ్గర ఇక్కడ వచ్చేసి పార్కింగ్ అయితే వేసుకున్నామో, నీట్గా వచ్చేసి పార్కింగ్ అయితే వేసుకుందాం అనమాట. వేసి మొత్తానికి అయితే నీట్గా అయితే పార్కింగ్ అయితే వేసుకున్నామో, ఇంకా చూసుకొచ్చి ఏం డ్యామేజ్ అవ్వలేదు కదా, ఒక గేస్ ఏమైతే అవ్వలేదు దేవుడి దయ వల్ల. వేసి లోపలికి అయితే వెళ్ళైతే మాట్లాడతాం. అరే రాము ఇంకా చేపిచ్చేసా, ఇంకా ఏది నా ఇండియన్ ట్రక్, అరే ఇది నీకు వచ్చేసి ఇంటి దగ్గర పార్సల్ అయితే చూపించేసి, అది వచ్చేసి నువ్వు రిమోట్తో కూడా ఇది చేయొచ్చు, ఇంకా నువ్వు లోపలికి వెళ్ళి కూడా నడిపొచ్చాడు ట్రక్ వచ్చేసి, ఓకేనా. సరేరే కానీ ఇంకా నీ స్కార్పియో తీసుకెళ్తున్నారా, నా దగ్గర ఏం బండి అయితే లేదు, ఓకేనా. తీసుకెళ్ళరా, దాంట్లో ఏముంది, నేను వచ్చేసి తర్వాత వచ్చి తీసుకెళ్తాడు. ఓకే తీసుకొచ్చు. మొత్తానికి వచ్చేసి మన దగ్గర అయితే ఏం వెహికల్ అయితే లేదు మా ఇంటికి వెళ్ళడానికి, ఇంకా ఎక్కడ నడుచుకుంటే వెళ్ళాలంటే చాలా దూరం అయితే ఉంది మన ఇంట్లో ఇల్లు వచ్చేసి. కాబట్టి ఇంటి దగ్గర అయితే స్కార్పియో కార్ ఉంది కాబట్టి ఇంకా తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నాం. ఇంకా పని వాళ్ళని పంపిస్తాడండి ఇంకా తీసుకెళ్ళడానికి. మన షిన్షాన్ గడి టైం కూడా అయిపోయింది అనమాట. ఆడి స్కూల్ నుంచి తెచ్చేసాం. ఇంకా వస్తా తీసుకొచ్చు. గైస్ ఎందుమో వీళ్ళు మళ్ళీ వచ్చారు గైస్ బెల్లాస్. అరే మాకు ఇచ్చేసారు, గిరాజులో ఉంది, ఆ గిరాజు లాక్ వేస్తుంది, రే మాకు ఇచ్చేసాడు ఈ ట్రక్కు, మినీ ట్రక్కు. షిన్షాన్ ఇచ్చేద్దామా, ఏంది మమ్మీ నువ్వు అలా అంటావు, ఇంకా వాళ్ళని వచ్చేసి కొట్టు నువ్వు. ఓకే గైస్ తీసుకొచ్చు, నేను మామూలుగా అలా అనరా, నువ్వు సీరియస్ తీసుకోమాక వేసుకొచ్చి ఇలా వచ్చేసి కొట్టేద్దాం అనమాట. ఇలా వచ్చి కావాలంటే గైస్ షిన్షాన్ గడు తీసుకొచ్చి ఎలా కొడుతున్నాడు, ఆడి కూడా కొట్టేస్తున్నాడు. ఇంకా కాంప్లైంట్ పోయా అనమాట మన షిన్షాన్ గడు. వేసి మొత్తానికి అయితే కొట్టేసాం అనమాట. తీసుకొచ్చి అరే గైస్ ఈ స్కార్పియో కార్ కూడా పగిలిపోయింది ఇంకా మనం వచ్చేసి ఇంకా కొత్తది అయితే కొనాలి గీసి, ఏమైతే చేయలేము అనమాట. గైస్ చలమో ఇంకా లోపలికి తెలిపాడు అనమాట గిరాజు లోపలికి షిన్షాన్ గడు. వెళ్ళైతే చూద్దామో ఎట్లా ఉందో ఏంటో కండిషన్ వచ్చి సరిగ్గుంది గైస్. ట్రక్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి బాబో ఏమన్నా ఉందా షిన్షాన్ బాగుందా, మామయ్య బాగుందంటే ఏంటి మమ్మయ్య, సరిగ్గుంది మమ్మయ్య. ఇది లోపల కూడా వెళ్ళైతే నడపచ్చా, నడపచ్చు. గీసుకొచ్చి మొత్తం ట్రక్ చూసారు కదా సరిగ్గా ఉంది. మన షిన్షాన్ గడు ఇంకా రేపటి నుంచి దాని మీద వెళ్తాడంట. గీస్ ఇంకా వాడి ఇష్టమో, ఇంకా అది ఆర్సీ కాబట్టి నేనే వదిలేసాను అనమాట. ఇంకా ఆర్సీ అయితే నడపచ్చు అనమాట రోడ్డు మీద. బాయ్ అనమాట. నెక్స్ట్ రోజు కలుద్దాం అనమాట. బాయ్ లవ్ యూ వాళ్ళందరికీ బాయ్.